మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను న్యూఢిల్లీలో కలిశారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్పు ప్రయత్నాలను, పోలవరం బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం అల్టాండి డ్యాం ఎత్తు పెంచడానికి ప్రయత్నిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులైన ప్రాణహిత, చేవెళ్ల, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు తగిన నిధులను కేంద్రం నుంచి విడుదల చేయాలని ఆయన కోరారు. అవార్డు కోసం వెయిట్ చేయకుండా కనీసం ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అన్యూటిలైజ్డ్ మైనర్ ఇరిగేషన్ అది వెంటనే కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సరే, డెఫినెట్గా అది నేను ఫాస్ట్ ట్రాక్లో ప్రాసెస్ చేస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టుది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. మరి ప్రాజెక్టు పూర్తయింది. కొన్ని వేల కోట్ల పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అమూల్యమైన ప్రజాధనం ఉపయోగించి కలడం జరిగింది. దానికి అన్ని క్లియరెన్స్ వస్తే మరి సరి అయిన వినియోగం కానీ, రైజింగ్ ఫండ్స్ ఫర్ డెవలపింగ్ ఆయకట్ కానీ చేసే అవకాశం ఉంటుంది. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకి 47 టీఎంసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఉంది. దానికి టీఎస్సీ క్లియరెన్స్ కావాలి, ఐసీటీ క్లియరెన్స్ కావాలి సిడబ్ల్యూసీ నుంచి. ఆ విషయంలో కూడా ఈరోజు ఫాలోఅప్ చేయడం జరిగింది. తప్పనిసరిగా వేగవంతంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మరి మీకు మధ్యాహ్నం చెప్పినట్టుగా గౌరవ మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి రిక్వెస్ట్ చేశాము. తెలంగాణ ఆంధ్ర మధ్యలో కృష్ణా నదీ జలాలు, డివిజన్ ఆఫ్ వాటర్ ఆఫ్ కృష్ణా వాటర్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర, జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ మరింత వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై వీరు అతుల్ జైన్ గారు సిడబ్ల్యూసీ చైర్మన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ కూడా, వారికి మరోమారు చెప్పాను నేను, ఇది ఫ్లడ్ వాటర్స్, గోదావరి ఫ్లడ్ వాటర్స్ ఉపయోగించుకోవడానికి, ఎవరికైనా కేటాయించడానికి గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డు ప్రకారం వీలు కాదు. అదేవిధంగా వాళ్ళు టెర్మినల్ ఫేజ్ మార్చి పేరు మార్చిన మా ఇదివరకటి అబ్జెక్షన్స్ ఏదైతే లిఖితపూర్వకంగా ఇచ్చామో పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై, అవర్ అబ్జెక్షన్స్ రిమైన్ ద సేమ్ టు దర్ మోడిఫైడ్ ప్రాజెక్ట్ ఆల్సో అని చెప్పి మంత్రి గారికి, మరి సిడబ్ల్యూసీ అండ్ పీపీఏ చైర్మన్ అతుల్ జైన్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వారి దృష్టికి మహారాష్ట్ర అండ్ ఇతర రాష్ట్రాలు కూడా, మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా ఏమేమి అబ్జెక్షన్స్ చెప్పాయో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విషయం కూడా అసలు డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఆల్మట్టి డ్యాంపై సుప్రీంకోర్టు స్టే ఉండగా కర్ణాటక ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం కానీ ఆ జియో కానీ ఇష్యూ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున చాలా గట్టిగా వాదనలు వినిపించాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఇరిగేషన్పై, మరి నీటిపారుదల శాఖపై ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సాయం ఉండాలి అని చెప్పి గతంలో మేము వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను కూడా సిఆర్ పాటిల్ గారు రావడం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. మరి ఈ విధంగా చేయండి, పాత ప్రాజెక్టు ఇట్లా చేయండి, కొత్త ప్రాజెక్టులను ఈ విధంగా చేయండి. మేము మార్చి 2026లో ఈ కొత్తగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి PMKSY స్కీమ్ కింద ఇస్తాము, మీ ప్రాజెక్ట్స్ కన్సిడర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఫాలోఅప్గా ఈరోజు నేను
మేము ఫలానా ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అసిస్టెన్స్ అడుగుతున్నాం. ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు, నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, సీతారామ అండ్ సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మోదికుంట వాగు ప్రాజెక్టు, చెనాక కొరాట డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్. వీటికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా దానికి కొన్ని ప్రాజెక్టులో సిడబ్ల్యూసి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అని ఒక ఫేజ్ ఉంటుంది, అది కూడా క్లియర్ చేయమని చెప్పి కోరినాం. అతుల్ జైన్ గారితో ఇప్పుడు వివరంగా మాట్లాడినాం. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కృష్ణా నదీ జలాల విషయంలో కృష్ణా నది వేరియస్ పాయింట్స్లో వేరియస్ లొకేషన్స్లో టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలి. ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించుకుంటుందనేది స్పష్టంగా అందరికీ తెలవాలనే ఉద్దేశంతో. అయితే